దేశంలో సాంకేతిక విప్లవం ఊపందుకుందన్నారు బీజేపీ నేతలు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా జరగడంపై తిరంగా యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ కు హిందూ సంస్కృతి అంటే చులకన భావన ఉందని, అందుకే హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని విమర్శించారు కమలం నేతలు. భారతదేశం సాంకేతిక విప్లవం ఊపందుకుందని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ 6వ సెమీకండక్టర్ యూనిట్ ను ఆమోదించిందన్నారు. ఇది యూపీలోని జవార్ విమానాశ్రయానికి సమీపంలో గేమ్ ను మార్చే హెచ్సిఎల్ పాక్సికాన్ వెంచర్ అన్నారు. నెలకు 36 మిలియన్ చిప్లు 3700 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ మన కార్డులు, ల్యాప్టాప్లకు శక్తినిస్తుందన్నారు. భారతదేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ హబ్ గా మారుస్తుందంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు సంజయ్. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై తిరంగా యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. తెలంగాణలో సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే సంస్థతో తిరంగా యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 17న సాయంత్రం హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి తిరంగా యాత్ర ప్రారంభం కానున్నట్లు కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ దేశం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చెప్పినందుకు అన్ని రక్షణ వ్యవస్థలని అభినందిస్తూ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనేటువంటి సంస్థతోటి మేమందరం కలిసి తిరంగా యాత్రల కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మాజీ మంత్రి హరీష్ రావు మాటలు చూస్తే తొందరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవ్వడం ఖాయంగా కనిపిస్తోందన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. జూన్ 2 తర్వాత లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం జరిగే అవకాశం ఉందని చెప్పారు. కేసీఆర్ కు సోనియా గాంధీతో డీల్ కుదిరిందని, హరీష్ తో రాజీ కుదిరిందన్నారు. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది, సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నాను. ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. కాంగ్రెస్ కు హిందూ సంస్కృతి అంటే చులకన భావన ఉందన్నారు బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎస్ కుమార్. చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం సుందరీమణులకు చూపించకపోవడం ఆశ్చర్యం వేసిందన్నారు. అమ్మవారి ప్రాముఖ్యత ప్రపంచానికి తెలిసేదన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కు భయపడి అమ్మవారి దేవాలయం చూపించలేదన్నారు. వేములవాడ దేవాలయం మూసివేసే కుట్ర కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు.